హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఒక 2 డేస్ బ్యాక్, అంటే ముందు నేను మీతో షేర్ చేసుకున్నాను కదండి, మరుసటి రోజు వీడియోనే. ఇంకా ఆ రోజు మార్నింగు నాన్న అయితే వచ్చేసారనమాట. ఇంకా అప్పటి వరకు నేను నాన్న రాకముందు వరకు వీడియో అయితే తీశాను. నాన్న వచ్చిన తర్వాత అయితే తీయలేదనమాట. మధ్యాహ్నం నుంచి నా పనులు అయితే స్టార్ట్ చేసేసానండి. ఒక 2 డేస్ బ్యాక్ వీడియో ఇది మాత్రం. ప్రజెంట్ అయితే ఇంకా పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించానండి. ఇదే మొదటిసారి అనమాట పిల్లల్ని అలా పంపించడము. నేను మా ఆయన ఎప్పుడూ అలా పంపించింది లేదు చిన్నప్పటి నుంచి కూడా. చెప్పాల్సింది ఏంటంటే, మా బాబు చిన్న పిల్లప్పుడు వెళ్ళాడండి. ఇప్పుడు మళ్ళీ పెద్ద అయిన తర్వాత వెళ్ళాడనమాట. వాడు ఎలా ఉంటాడో ఏంటో అనేది అనుకుంటూ ఉన్నాం మేమైతే. అంటే అక్కడ తెలియని వాళ్ళు కదా. పాపన్న ఒకసారి పంపించాం పాపని అమ్మ వాళ్ళ ఇంటికి. తను ఒక 10 డేస్ అయితే ఉండింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అది కూడా ఎందుకంటే మేము సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు వాటర్ ట్యాంక్కి కడుతూ ఉన్నామండి కింద అనమాట. ఇంకా చిన్న పాప కదా, తను నడుస్తూ ఉండింది. బాబు అయితే చిన్నోడు, నేను వాడిని ఎత్తుకొని ఉంటూ ఉన్నాను. ఇంకా పాప తిరుగుతూ అందులో ఎక్కడ పడిపోతుందో అనేసి నేను అప్పుడు పంపించాను పాపనైతే. ఇప్పుడు ఒక 4 ఏళ్ళ వయసు అప్పుడు పంపించాను ఒంటరిగా. మా పెద్ద తమ్ముడు వచ్చినప్పుడు మా పెద్ద తమ్ముడితో పాటు పంపించాను, ఎక్కడ ఇబ్బంది అవుతుందో పాప పడిపోతుందో అనేసి. ఇంకా బాబునైతే నేను చూసుకోగలను అనేసి పంపించాను. అప్పుడు అలవాటు అనమాట పాపకి వాళ్ళ అవ్వోళ్ళ ఇంటి దగ్గర ఉండడం. బాగా చూసుకుంటారండి. కాకపోతే ఏంటంటే మేమే వదలమన్నమాట పిల్లల్ని. మా దగ్గరే అలా ఉండిపోయారు పిల్లలు. మళ్ళీ ఇప్పుడైతే పంపించాను పిల్లల్ని. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం బాగా ఎండ కాస్తూ ఉందండి. ఇంకా అప్పుడు బట్టలు వేసినాను కదా, మార్నింగ్ వేసాను. అవి ఆరేస్తే ఆరిపోయాయి. మళ్ళీ సెకండ్ టైము వాషింగ్ మిషన్లో వేసేసి ఈ బట్టలు అయితే తీసేస్తూ ఉన్నాను అనమాట. అవి ఆరేయటానికి ఇవి తీసేస్తూ ఉన్నాను. మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేశాను నా పనులన్నింటినీ. ఇంకా అలా బట్టలు అయితే తీసేసి ఇదిగోండి బియ్యం అయితే నానేస్తూ ఉన్నాను. ఇంకా మా ఆయన అయితే ప్రతిసారి చెప్తూనే ఉంటారనమాట బియ్యం నానే అనేసి. నేనేంటంటే డిలే చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎక్కువ బియ్యం నానేస్తూ ఉంటానండి. అవి చెరగటానికి 1 అవర్ టైం పడుతుందనమాట. ఇంకా అందుకనేసి నేనైతే డిలే చేస్తూ ఉంటాను. 1 గ్లాసు 2 గ్లాసులు అయితే టకటక నానబెట్టేస్తూ ఉంటాం కదా, అట్లా అనమాట. ఇంకా చాలా రోజులు అయిపోయింది బియ్యం నానబెట్టి కూడా. మళ్ళీ ఇప్పుడైతే చేస్తూ ఉన్నాను, బియ్యం అయితే నానబెడుతూ ఉన్నాను. ఇది మనం దోశ ఇడ్లీ 2 చేసుకోవచ్చు. ఇంకా నాన్న కూడా వచ్చేసారనమాట. నాన్న మధ్యాహ్నం వచ్చారండి హాస్పిటల్లో చూపించుకోవడానికి అనమాట. పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉండారనమాట. ఇంకా రేపు నాన్నకి దోశలు కానీ ఏ టైం ఎట్టుంటో తెలియదు కదా, అందరం టిఫిన్ చేసుకొని తినచ్చు. ఇంకా మార్నింగ్ ఏం చేయాలా అని ఆలోచించకుండా దోశ కానీ ఇడ్లీ కానీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ బియ్యం అయితే నానేస్తూ ఉన్నానండి. ఈ క్వాంటిటీ పరంగా నానబెట్టేసుకున్నాము అంటే ఇడ్లీ కానీ దోశ కానీ కరెక్ట్గా మనకి వచ్చేస్తుందనమాట. ఇడ్లీలు అయితే మంచిగా బాగా పువ్వుల్లాగా వస్తాయండి. మీకు వీలైతే రైస్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి రైస్ అయితే నేను వేసుకోవట్లేదు. కొంతమంది అయితే రైస్ కూడా వేసుకుంటారు. నేనైతే మామూలుగా వేయనండి రైస్ మాత్రం. ఓన్లీ మెంతులు, శనగలు ఒక పిరికెడైతే వేస్తూ ఉంటాను. కానీ ఇంకా మా ఆయనకి కొంచెం గ్యాస్ ప్రాబ్లం కదా, కడుపు ఉబ్బరంగా ఉంటుందని నేను ఇక్కడ శనగలు అయితే వేయలేదు. వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడైతే క్వాంటిటీ మాత్రం ఒక 4 గ్లాసులు స్టోర్ బియ్యం అయితే తీసుకున్నానండి. 4 గ్లాసులు స్టోర్ బియ్యం తీసుకొని ఒక 2 గ్లాసులు ఉప్పుడు బియ్యం వరకు తీసుకొని 1 గ్లాసు ఉద్దిపప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసి
ఒక 6 గంటల వరకు నానబెట్టేసుకోవాలండి. ఆ విధంగా నానబెట్టేసి ఇదిగోండి ఇంకా తెచ్చిన బట్టలన్నీ ఇంకా మడతేస్తూ ఉన్నాను. ఎక్కడ వేసినా కూడా ఎప్పుడైనా చేసుకోవాల్సిన పనే ఈ పని మాత్రం. ఇంకా హాల్‌లో వేసినా లేదా బెడ్‌రూమ్‌లో వేసినా ఏదో ఒక టైంలో అయితే మడతేయాలి కదా! ఇంకా ఎందుకు మనం డిలే చేయడము ఆ పని అనేసి ఇంకా నేను బియ్యం నానబెట్టేసి ఇంకా బట్టలైతే మడతేస్తూ ఉన్నాను. ఒకవేళ బట్టలు మడతేసుకుంటూ బియ్యం నానేయలేదంటే సాయంత్రం అయిపోతుంది కదా! ఇంకా అలా మర్చిపోతూ ఉంటాను. అందుకనేసి ముందు బియ్యం అయితే నానబెట్టేసి ఆ తర్వాత బట్టలైతే మడతేస్తూ ఉన్నానండి. ఇంకా నేను మడతేసే లోపల ఇంకా ట్యూషన్‌కి పిల్లలు 4:30 అయిపోయిందన్నమాట. మేము తినింది 2:30కి అలా. 2 గంటలకు తిన్నాము. 2:30కి బట్టలన్నీ తీసేసి ఇంకా ఇంట్లో అంతా చక్కబెట్టేసి ఆ తర్వాత ఇంకా బియ్యం ఇవన్నీ నానబెట్టేసాను. ఇంకా ఈ బట్టలు కూడా మడతేసే లోపల 4:30 అట్లా అయిపోయింది. నేను కూడా కొద్దిసేపు పడుకున్నానులెండి. పడుకున్నాను. ఆ తర్వాత ట్యూషన్ ఇంట్లో యాజ్ యూజువల్‌గా జరుగుతూ ఉంటుందనమాట. ఇక్కడ చూసారు కదా! నేను మామూలు బట్టలైతే ఇస్త్రీ బట్టలు మాత్రమే ఇస్త్రీ వేసినట్టుగా మడతేసాను. రోజువారీ బట్టలు వేసుకునేటివి. యూనిఫామ్ మాత్రం మామూలుగా మడత వేసానండి. ఎందుకంటే ఇంకా మా ఆయన ప్రతిరోజు యూనిఫామ్ అయితే ఐరన్ చేస్తూ ఉంటారు. అందుకనేసి నేను మామూలుగానే మడతేసాను. ఇస్త్రీలాగా కాకుండా. ఈ బట్టలండి ఒక్కొక్కటి ఐరన్ చేస్తే రూ. 10 మా ఆయన మాత్రం పొద్దున్నే లేస్తానే బట్టలు ఐరన్ చేస్తారండి. ఇంకా మా ఆయన బట్టలు, మా మా పాపవి, మా బాబుయి ముగ్గురు టీమ్ అనమాట ఐరన్ చేసుకుంటారు. అదే గిన కొంచెం బద్ధకిచ్చేసినాము అంటే గిన మాకు కంపల్సరీగా ఒక 60-70 దాకా అవుతుందండి మార్నింగ్ బట్టలకే అనమాట. ఒకవేళ ఐరన్ చేపించుకోవాలి వేరే వాళ్ళ చేత మనకు బద్ధకిచ్చినప్పుడు మనకు 70-60 అయితే అవుతుంది. ఎందుకంటే మా పాపవి 3 క్లాతులు అనమాట. ఆ తర్వాత వచ్చేసి మా ఆయనవి 2, మా బాబువి 2 మొత్తం రూ. 70 పడుతుంది. ఇంకా మనం చేసుకున్నామంటే ఆ డబ్బు మిగిలిపోయినట్టే కదా నెలకి. అలా ఆ ఉద్దేశంతో ఇంకా మా ఆయనైతే వామ్మో! అంత డబ్బు అవుతుందా అనేసి ఇంకా మా ఆయన ఫస్ట్ నుంచి అలవాటులేండి ఐరన్ చేసుకోవడము. అదే అలవాటు వచ్చేసింది కాబట్టి మేము ఆ డబ్బైతే మిగిలిపెడుతూ ఉన్నామనమాట. ఇదిగోండి ఇంకా ఇక్కడైతే మా పాప ఊరికెళ్తున్నారు. నాన్న కూడా వచ్చేసారనమాట. ఇంకా నేను వీడియో అయితే ఇంకా ఏం తీయలేదు ఒక 2 డేస్‌గా. ఇంకా పిల్లలు ఊరెళ్తాండ్రనేసి ఇక్కడ వీడియో అయితే తీస్తూ ఉన్నాను. మా పాపకు నేను ఏమేమి బ్యాగ్‌లో పెట్టి పంపిస్తున్నాను. తనకి ఏమేమి అవసరమో అది మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం లేనప్పుడు పిల్లలకి వెళ్ళిన చోట ఇబ్బంది అవుతుంది కదండీ. అంటే మనల్ని అడిగినట్టుగా అక్కడ ఉండేవాళ్ళను అవ్వ గాని, తాత గాని ఎవరినైనా కూడా అడగలేరు తల్లిదండ్రులను అడిగినట్లుగా కొన్ని అనమాట. ఇక్కడ అలా నేను ఇంక మా పాపకు కావాల్సిన బట్టలన్నిటిని సర్ది పెట్టేశాను. ఇంకా మా పాప కూడా పెరుగన్నం తినేసి పడుకొని నిద్రపోయిందండి. అమ్మ ఇంకా ఏం కావాలో నువ్వే చూసుకో, నువ్వే సర్ది పెట్టేసేయి అని చెప్పేసింది. ఇంకా చూసారు కదండీ ఇక్కడైతే నేను బ్యాగ్‌లో అన్నీ సర్ది పెట్టేశాను తనకేమేం కావాలి అని. ఇదిగోండి ఫస్ట్ అయితే దూవుతూనే ఉంటుంది మా పాప అయితే. చాలా చిన్న జుట్టు కదా, దూవుతూ ఉంటుంది ఎప్పుడు. ఇదిగోండి ఇంకా బాక్స్‌లో అయితే చిన్న చిన్న వస్తువులనమాట తనకి కావాల్సినటివి. క్లిప్స్ అంటూ తనకి చూసేయండి డబ్బా అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. కొన్ని బడ్స్ అనమాట స్నానం చేసుకున్నప్పుడు. అంటే ఇంటి దగ్గర అక్కడ ఉండవండి. ఒకవేళ విన్నా కూడా నేను ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు ఊరికెళ్ళినా కూడా నాకేమేమి కావాలి అన్నీ నేను బ్యాగ్‌లో పెట్టేసుకుంటాననమాట. ప్రతి ఒక్కటీను అక్కడ ఉంటాయో ఉండవో అది వేరే విషయము. కాకపోతే ఏంటంటే నా వరకు నేనైతే అట్లా యూజ్ చేసుకుంటాను. ఫస్ట్ నుంచి నాకు అది అలవాటు. అదే అలవాటు మా పాపకు కూడా వచ్చేసిందనమాట. అమ్మ నాకు బ్రష్‌లు అవన్నీ పెట్టు, నాకు కావాల్సినటివన్నీ పెట్టు అని చెప్పేసింది. ఇంగ ఇక్కడైతే లిప్‌స్టిక్కు, క్లిప్పులు, తనకి కావాల్సినటివి, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా మాయిశ్చరైజర్ క్రీము ఇవి పెట్టేశాను ఆ చిన్న డబ్బాలో అయితే. ఇంకా పూలు పెట్టుకోవడానికి చిన్న పిన్నులు అవి పెట్టేశాను. ఆ తర్వాత 2 కర్చీఫ్‌లు పెట్టేశాను. ఇంకా టవల్స్ తల తుడుచుకోవడానికి, బాడీ తుడుచుకోవడానికి 2 టవల్స్ అయితే పెట్టేశాను. ఇదిగోండి ఇక్కడ బ్రష్‌లు, తనకి ఫేస్ వాష్, ఆ తర్వాత వచ్చేసి రోజ్ వాటరు, ఇంకా దూది
ఫేస్కి అప్లై చేసుకుంటాం కదండి, అదనమాట. ఈ 2 ఒక కవర్లో పెట్టేశాను. బ్రష్లు, ఫేస్ వాష్ ఒక కవర్లో పెట్టేశాను అనమాట. ఇంకా తనకు బట్టలు ఇంకా అవి వచ్చేసి ఒక 3 డేస్కి సరిపడా 2 ఇంట్లో వేసుకునే బట్టలు, 2 వచ్చేసి రావడానికి పోవడానికి, అట్లా 5 డ్రెస్సులు అయితే పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి సోపులు. మా బాబుకి వచ్చేసి ఒక సోపు, మా పాపకు వచ్చేసి ఒక సోప్ అనమాట. ఇద్దరు వేరుగా వాడుకుంటూ ఉంటారు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళు వేరే సోపులు వాడతారు కదా, వీళ్ళు వేరే సోపులు ఆ సోపులు వాడినారంటే గుల్లలు వచ్చేస్తాయి ఫేస్ అంతా. అందుకనేసి ఇంకా వచ్చేసి ఇంకా మా పాపకి లోదుస్తులు ప్రతి ఒక్కటి లోదుస్తులు, ఇంకా ప్యాడ్స్ ఇవన్నీ పెట్టేశానండి. ఎందుకంటే ఇంకా మనం వెళ్ళిన చోట ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు అనమాట. అన్నీ ఈ విధంగా చక్కబెట్టేసి మొత్తం పెట్టేశాను. ఇదిగోండి మా బాబుకి కూడా ఇంకా షర్ట్లు, తనకి రాను పోను షర్ట్లు, టీ షర్ట్లు వచ్చేసి ఒక 6 పెట్టేశాను. ఇంకా ప్యాంట్లు వచ్చేసి ఒక 3 పెట్టుకున్నాడు బాబు అయితే. ఇంకా నైట్ డ్రాయర్లు ఉంటాయి కదా, అవి ఒక 2 పెట్టేశాను అనమాట. ఇదిగోండి ఇంకా ప్యాకింగ్ అయితే చేసేసాను. పిల్లలకి వచ్చేసి చిల్లర ఒక 1500 అట్లా. 1500 అలా ఇచ్చి పంపించేశానండి. ఇంకా మధ్యలో నాన్న ఫోన్ చేశారు. ఇంకా వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కదా, ఏమనుకోకండి సౌండ్ వల్ల. ఇదిగోండి ఇంకా పిల్లల్ని పంపిస్తూ లడ్లు కూడా ఇంటికి పంపిస్తూ ఉన్నాను. తాళం వేసి ఫోన్ చేస్తాను. సరేమ్మా, జాగ్రత్త నాన్న, జాగ్రత్త పోయిరండి. నేను ఫోన్ చేస్తాను. లైట్లు ఉంది. బాయ్ నాన్న. జాగ్రత్త. చూసారు కదండి, ఇంకా పిల్లలైతే బయలుదేరుతున్నారు. ఇంకా మార్నింగే 3 గంటలకు అలా బస్సు ఉందన్నమాట. ఇంకా ఇక్కడైతే 2 గంటలకే లేపేసామండి పిల్లల్ని. ఒక హాఫ్ అన్ అవర్ అలా రెడీ అయ్యి 2:30కి బయలుదేరారనమాట. 2:30కి వెళ్తేనే అక్కడ బస్సు అనేది 3 గంటలకు ఉంటుంది. 3:30కి అలా బయలుదేరుతుంది అనమాట. ఇంటికి వెళ్ళేసరికి మార్నింగ్ 9, 10 అలా అవుతుందన్నమాట. ఇంకా మధ్యాహ్నం అంటే ఉండదండి బస్సు, అందుకని మార్నింగే పంపిస్తున్నాము. ఇదండి ఇవాల్టి వీడియో.